రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సిల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. గతేడాది ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో వైద్య విద్యార్థిని అత్యాచారం హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి ఉరే సరైన నిర్ణయమని డిమాండ్లు వచ్చాయి. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశాల్లో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. గతేడాది ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో వైద్య విద్యార్థిని అత్యాచారం హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి ఉరే సరైన నిర్ణయం అనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఢిల్లీ నుంచి అందిస్తారు. అశోక్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనర్ డాక్టర్ అత్యాచారం కేసులో జిల్లా కోర్టు కీలక వివరించింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. గత ఏడాది ఆగస్టు 9వ తారీఖున ఆర్జికల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి హత్యకు గురైంది. దీన్ని దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఉరిశిక్ష చేశారనే డిమాండ్లు కూడా వినిపించాయి. సో ఈ కేసులో శనివారం రోజు దీనిపైన కేసులు అయితే స్థానిక కోర్టు అయితే ఆయనకు దోషిగా నిర్ణయం తీసుకుంది. కానీ ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. అందరూ ఊహించినట్టు ఉరిశిక్ష చేస్తారంటూ అందరూ భావించినప్పటికీ ఉరిశిక్ష వేయకుండా యావజ్జీవ శిక్ష అంటే చనిపోయేంత వరకు జైలునే ఉండాలనే శిక్షను విధించింది. సో ఈ కేసు మొదటి నుంచి చూసుకుంటే ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా బాధితురాలు అంటే చనిపోయే మహిళ అత్యాచారం గురైన డాక్టర్ ఉందో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రము ఇందులో కేవలం సంజయ్ రాయ్ కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళ అనుమానం ఉంది. ఈ రోజు కోర్టు హాల్ కూడా ఎప్పుడైతే కోర్టు దోషిగా తెలుస్తూ శిక్ష ఖరారు యావజ్జీవ దాన్ని వాళ్ళు ఇది ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాల్సిందే అంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. సో కోర్టు అటు సిబిఐ కూడా అతను ఈ శిక్షకు అయితే యావజ్జీవ శిక్ష కాదు ఉరిశిక్షకు అర్హులను వాదన వినిపించింది. సో ఏదైతే భారతీయ న్యాయ సంస్థ సెక్షన్లు 64, 66తో పాటు మరణశిక్ష, జీవిత ఖైదీ వీళ్ళు కల్పించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. సో అందులో భాగంగా అతనికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు స్పష్టం చేసింది. ఇంకా మరోపక్క బాధితురాలు తరపు తల్లిదండ్రులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఇది సరైన శిక్ష కాదు, ఖచ్చితంగా అతనికి ఉరి శిక్ష వేయాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ ఇస్తున్నారు. కాబట్టి ఏదైతే గత ఏడాది ఆగస్టు 9వ తారీఖున సినిమా హాల్లో నిర్మిస్తున్న ఆన్ డ్యూటీలో ఉన్న విద్యార్థి పైన వైద్య విద్యార్థి పైన దాడికి పాల్పడి ఊపిరాడకుండా ప్రాణాలు తీశారు. చాలా సాక్ష్యాధారాలు వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సో కోర్టు ముందు కూడా బాధితులు ఎవరైతే ముద్దాయి ఉన్నారో సంజయ్ రాయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది మాట్లాడుతూ, నేను ఆ రోజు అత్యాచారం పాల్పడితే నేను మడిలో మాల వేసుకుంటాను, కాషాయ మాల వేసుకుంటాను. సో వాటికి సంబంధించిన అవి ఆ సందర్భంలో దాన్ని తెంపాలి కదా, బలవంతం చేసినప్పుడు అలాంటిది ఏం జరగలేదు, కావాలని నన్ను ఇప్పించే ప్రయత్నం చేశారంటూ ఆయన వాదనలు వినిపించారు. సో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఎటగలకు ఈరోజు శిక్ష ఖరారు చేసింది. మరి ఈ శిక్షను అప్పీల్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అటు సంజయ్ గానీ ఇటు బాధితురాలు తల్లిదండ్రులు కూడా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేసింది ఉరి శిక్ష, కానీ ఉరి శిక్ష వేయకుండా కేవలం యావజ్జీవ శిక్ష వేయడం
ఏమైనా చర్య అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా చాలా ఆందోళనలు జరిగాయి. కోల్కతాలో డాక్టర్లు అంటే డ్యూటీ మానేసుకుని ఆందోళన దిగారు. ప్రభుత్వాలు కూడా దిగొచ్చి వాళ్ళని నచ్చజెప్పి వ్యక్తం చేసింది. సో ఫైనల్ గా కోర్టు తీర్పు పట్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన ఈ తీర్పు పైన ఖచ్చితంగా బాధితురాలు తరపు న్యాయవాదులు కానీ తల్లిదండ్రులు కానీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ అశోక్, అయితే ఇప్పుడు విక్టిమ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అలాగే సంజయ్ వాళ్ళ లాయర్ ఎలా స్పందిస్తున్నారు? ఇది కేవలం జిల్లా కోర్టు తీర్పు మాత్రమే, సో హైకోర్టుకి అలాగే సుప్రీంకోర్టుకి వెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ప్రత్యేక కోర్టు కాబట్టి ఈ ప్రత్యేక కోర్టు తీర్పు పైన ఇటు సంజయ్ రాయ్ ఇటు బాధితురాలు తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా కోర్టుకు వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా బాధితురాలు తరపు న్యాయవాదులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఖచ్చితంగా ఇందులో సంజయ్ రాయ్ ఉన్నారనే అనుమానాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికిన తర్వాత దాదాపు 6 నెలల పాటు కీలక విచారణ జరిగిన తర్వాతనే అతనికి శిక్ష ఖరారు చేసింది. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా అందరూ ఉరిశిక్ష వేస్తారని భావించారు. కానీ కేవలం యావజ్జీవ శిక్ష విధించడం అది సరైన చర్య కాదు, సరైన శిక్ష కాదంటూ అటు బాధితురాలు తల్లిదండ్రులు కానీ అటు బాధితురాలు తరఫున సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ పక్షంలోనే ఖచ్చితంగా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మరి హైకోర్టుకు వెళ్తారా లేదని మాత్రము ఒక 2 రోజుల తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్. రైట్, ఇక